హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోష్తాస్ వెల్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఒక మంచి కాఫీతో అయితే మళ్ళీ మేము ముందరికి వచ్చాను. సో ఇది వచ్చేసి కోల్డ్ కాఫీ రెసిపీ అండి. అండ్ నేను 2 టైప్స్లో చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో అవి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. దీంట్లో అయితే నేను 2 టైప్స్గా మనం కోల్డ్ కాఫీ ఫ్లఫీనెస్ వచ్చేటట్టు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా అయితే అందరింట్లో మిక్సీ జార్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడైతే మిక్సీ జార్ తీసుకున్నాను. అండ్ దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కాఫీ పౌడర్, నేనైతే బ్రూ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ అవైలబిలిటీలో ఉందో ఆ కాఫీ పౌడర్ని అయితే యూస్ చేసుకోండి. ఒక 2 సాచెట్స్ అయితే యూస్ చేసుకున్నాను. అలాగే 4 to 5 ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుని మంచిగా ఇలా బ్లెండ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ పోసి కూడా బ్లెండ్ చేసుకోవచ్చు, కాకపోతే మనం మిక్సీలో బ్లెండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 5 minutes బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి అనమాట. ఇది మనం ఫాస్ట్ మోడ్లో పెట్టుకుంటూ స్లో మోడ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటున్నాం కదా 5 minutesకి మనకైతే ఫ్లఫీనెస్ అనేది వచ్చేస్తుంది కాఫీ పౌడర్. సో దాన్ని అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన పాలని కూడా కొన్ని పోసుకుని దానిపైన ఏదైతే మన కాఫీ మిక్చర్ ఉందో దాన్ని కూడా వేసేసుకుని పైన మనం చిన్న గార్నిషింగ్ కోసం కొంచెం చాక్లెట్ సిరప్ కానీ లేదా కొంచెం లైట్గా కాఫీ పౌడర్ కానీ లేదా కోకో పౌడర్ కానీ లైట్గా జల్లెడతో జల్లించుకుంటారు కదా, కొంచెం అలా వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే చాక్లెట్ సిరప్ యూస్ చేసి చిన్న డిజైన్లో అయితే చేసుకున్నాను. సో ఇంతే అండి, సింపుల్గా కోల్డ్ కాఫీ రెసిపీ మిక్సీ జార్తో ఇలా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ సెకండ్ మెథడ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మన ఇంట్లో గ్లాస్ జార్స్ ఉంటాయి కానీ కాఫీ పౌడర్ తెచ్చుకున్నవి కానీ లేక హనీ డబ్బాలు ఉంటాయి కదండి, వాటిని గ్లాస్ జార్స్ వేస్తూ ఉంటారు కాబట్టి వాటిని యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే మిక్సీ జార్లో ఎలా అయితే క్వాంటిటీ తీసుకున్నానో సేమ్ అట్లానే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ షుగర్, 1 sachet ఆఫ్ కాఫీ పౌడర్, అలాగే 4 to 5 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుని దీంట్లో మనమైతే కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇక 5 minutes మనం దాన్ని షేక్ చేస్తూనే ఉండాలి. మనం ఆ షేక్ చేస్తున్నంతసేపు కూడా ఆ ఐస్ క్యూబ్స్ అనేవి మెల్ట్ అవుతూ ఫ్లఫీనెస్ అనేది తీసుకొస్తాయండి. సో అలా వచ్చిన దాన్ని ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ జార్లో తీసుకుని అండ్ మిల్క్ కూడా వేసుకుని అలాగే ఏదైతే కాఫీ మిక్చర్ ఉందో దాన్ని కూడా వేసుకుంటున్నాను. మనకి మిక్సీ జార్లో కంటే నాకైతే కనుక ఇలా గ్లాస్ జార్ యూస్ చేసుకుంటేనే చాలా బాగా వచ్చింది. సో సేమ్ దీని మీద కూడా ఇలానే చాక్లెట్తో చేసేసుకున్నాను. సో ఇదండి ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.